జనగామ జిల్లాలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులైతే ఏం చేసిరంటే కేటీ రామారావు సారు దిష్టి బొమ్మకైతే ఊరేసిర్రు. మరి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ జనాలే కావచ్చు, యూతే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, రైతులే కావచ్చు, యూరియా దొరకని రైతులే కావచ్చు, మరి ఎవరికి ఉరి వేయాలి? 420 హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి ఉరి వేయాలనా, లేదంటే 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో చేయలేనటువంటి నాయకులను ఉరి తీయాలనా, లేదంటే మహిళలకైతే 2500 రూపాయలు ఇస్తానని వాళ్ళకి ఇవ్వకుండా చేసినటువంటి ఆ నాయకులకు ఉరి తీయాలనా, స్కూటీలు ఇస్తా అని మాట తప్పిన నాయకులకి ఇవ్వాలనా, కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తానని ఈయనందుకు మాట తప్పిన నాయకులకు ఉరి తీయాలనా? ఏదోనుల్లా మీరే అర్థం చేసుకొని ఏ నాయకుడిని ఉరిదీస్తే మంచుకుంటుందో గది తప్పకుండా చేయాలి. ఇక ఇంకొక మల్క ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అట్లనే రాహుల్ గాంధీకి అయితే మీరైతే పాలాభిషేకాలు చేసిర్రు. మరి పాలాభిషేకాలు చేసే ముంగట్టయితే ఒక్కటి గమనించాలి, పాలాభిషేకాలు చేయించుకునే అంత వాళ్ళు ఏం మంచి పని చేసిరని తెలంగాణకు. మరి యూరియా రైతుల గోసను పట్టించుకున్నందుకు పాలాభిషేకాలు చేయాలన్నా, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనందుకు వాళ్ళకు పాలాభిషేకం చేయాలన్నా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మాటలు నేనంటలేను, జర నా మీద గుస్సాయారు. ఒక్కసారి మీరే సోచాయించుకోర్రి గా జనాలన్న ముచ్చట్ను.